హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ మధ్య నేను వ్లాగ్స్ చేయక చాలా నెలలైపోయింది. అందుకనేసి మేము తిరుపతి ట్రిప్ వెళ్ళాము. అయితే ఆ వ్లాగ్ చేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. అయితే కాజుపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కాము మేము. మాది అంతా ప్రాపర్ అంతా అటే కాజుపేట అటేనండి. చిన్నప్పుడు బాగా వెళ్ళే వాళ్ళము రైల్వే స్టేషన్కి. అప్పుడంతా వేరేలా ఉండేది, ఇప్పుడు టోటల్గా మారిపోయింది. చూసారా మా లగేజెస్ ఎన్ని ఉన్నాయో. అందరం కలిసి కాజ్పేట్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ట్రైన్లో మాకేంటంటే కన్ఫర్మ్ టికెట్స్ లేవు, ఒక 3 కన్ఫర్మ్ అయినాయి. అలాగే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయాము. కానీ ఆ రోజు క్లైమేట్ చాలా బాగుండే, అసలుకి లైట్గా వర్షం పడుతూ మంచి ప్లెజెంట్గా అనిపించింది అసలు. టికెట్స్ లేవు కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళిపోయాము. చాలా మెంబర్స్ ఉన్నాం కదా, అలా సరదాగా గడిచిపోయింది. అయితే అక్క వాళ్ళది ఖమ్మం అనమాట. అక్క వాళ్ళు మాకు మధ్యాహ్నం లంచ్కి అక్క వాళ్ళు లంచ్ తీసుకొచ్చారు. అక్క వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకెళ్ళామన్నమాట తిరుపతికి. ఇక అందులో ట్రైన్లోనే భోంచేసేసి మళ్ళీ వెళ్ళాము. తిరుపతిలో దిగామండి. తర్వాత మాకు కన్ఫర్మ్ టికెట్స్ కూడా లేవు. అయితే భూదేవి సత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ క్యూ లైన్లో ఉన్నాం, కానీ మా టైం వచ్చే వరకే టికెట్స్ అయిపోయాయి. అలా ఉంటుంది మరి మాతోటి. అయితే టికెట్స్ లేవని అక్కడే రూమ్ తీసుకున్నాము. మేము అప్పుడు ఏంటంటే మార్నింగ్ 5-6 అయింది. ఇక రూమ్ తీసుకొని రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము. రూమ్ మటుకు చాలా బాగుందండి. మంచి విండో చూస్తే చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్గా తిరుపతి కొండలు చాలా మంచిగా అనిపించింది. ఈవినింగ్ వరకే రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని మేము కాలినడకనే ఎక్కామండి. మొక్కేం లేదు, కానీ అలాగే ఎప్పుడు వెళ్ళినా కూడా కాలినడకనే వెళ్తున్నాము. అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ లగేజీలు అవి పెడతారు కదా, లగేజీలు పెట్టేసేసి అయితే మా అన్నయ్య వాళ్ళకు బాబు చిన్నోడు, మేము ఈవినింగ్ 5కి బయలుదేరాం కదా, వాడికి 11 ఇయర్సే ఉండే. అందుకని మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. కాలినడకన మేము వరకే వెళ్ళాము. ఎక్కడ కొబ్బరికాయలు అవి కొడతారుగా, కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అయ్యాము. పాప మా అన్నయ్య వాళ్ళు మిస్ అయ్యారు, అదే బాధ అనిపించింది మాకు. అక్కడ స్టార్ట్ అయ్యాము. కృష్ణుడు ఇది చాలా బాగుందండి టెంపుల్. అసలు ఎంత అందంగా అనిపించాడో కృష్ణుడు అసలుకి. స్టార్ట్ చేసాము. కొంచెం వరకు మంచి ఉత్సాహంగా చేసాము, కానీ తర్వాతకి చెమటలు, నీరసం, కాళ్ళ నొప్పులు మామూలుగా లేదు అసలుకి. మా హస్బెండ్ మటుకు ఫుల్ యాక్టివ్గా అసలుకి. చూసండి మంచిగా మా అందరిలో కూడా ఎనర్జీ నింపుతారనమాట. సరదాగా నడిచాము. చూసారు డ్యాన్స్ వేస్తున్నారు మా హస్బెండ్. పిల్లలు అక్కడ వాళ్ళు కర్రలు ఇచ్చారు. మన పుల్లీలు అప్పుడు పాపని చంపేసింది కదండి, అందుకనేసి కర్రలు ఇచ్చారు. అంతకుముందు జింకలు చాలా కనిపించేవి, ఇప్పుడు అసలు జింకలు కనిపించట్లేదు. అంతకుముందు జింకలకు మంచిగా మేత కూడా పెట్టేవాళ్ళము, ఫ్రూట్స్. కానీ ఇప్పుడు అవి ఏం లేవు. 1000 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు మా హస్బెండ్. కానీ పైకి వెళ్తూ కింద చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అసలు. అలసిపోతున్నాను చూసారుగా, అందరు ఎనర్జీ డౌన్ అయిపోయాయి అసలు. అక్కడ మధ్యలో డ్రింక్స్, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అవన్నీ తినుకుంటూ తాక్కుంటూ వెళ్ళాము. ఒకప్పుడైతే చాలా కనిపించేవి అసలు యానిమల్స్, ఇప్పుడు ఏమీ లేవు అసలు. అందరు ఎనర్జీ డౌన్. మా పిల్లలు మటుకు భలే యాక్టివ్గా ఉన్నారండి అసలుకి. వాళ్ళు ఒక్క చోట కూడా నీరసం అని అసలు ఏమనలేదు. గాలిగోపురం వరకు వస్తున్నాము, ఈ ఫొటోస్ దిగుకుంటూ వీడియోస్ తీసుకుంటూ. చూసారా ఎంత బాగుందో. నైట్ టైం భలే అనిపించింది అండి అసలు. మార్నింగ్ పూట, అంతకుముందు మేము ఎప్పుడు మార్నింగ్ పూట నడిచేవాళ్ళం. ఈసారి నైట్ పూట నడవడం వల్ల మంచి థ్రిల్లింగ్ అనిపించింది. స్టాల్స్ వచ్చాయి. మార్నింగ్ టిఫిన్ చేసాం, మధ్యాహ్నం ఏం తినలేదు. ఇక మేమందరం అక్కడ ఫుల్గా లాగించేసాం. అందరం ఫుల్గా తినేసామండి. తినేసేసి అక్కడ కాసేపు పోలీసు వాళ్ళు ఆపారనమాట. ఎందుకంటే అప్పుడు పులి సంచారం జరిగింది కదా, అందువల్ల ఒక 100 మెంబర్స్ని ఒకేసారి తీసుకెళ్ళారు. అక్కడ మాకు
ఈ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆయన మంచిగా గోవిందా గోవిందా అనుకుంటూ నామాలు చెప్పుకుంటూ భలే సరదాగా తీసుకెళ్ళాడు అసలుకి. మాకు కొంచెం వాళ్ళు నడిచిన అలసట అంతా ఆయనతో పాటు నామస్మరణ చేయడం వల్ల కొంచెం యాక్టివ్ అనిపించింది. ఆ చల్లటి నైట్ పూట మంచి చల్లటి గాలండి అసలు. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలుకైతే. నైట్ పూటే వాకింగ్ చేయండి, బాగుంటుంది అసలు. అక్కడక్కడ పిక్స్ దిగుతూ చూసారుగా అందరు ఎలా పిక్స్ దిగుతున్నారో అలా మేము కూడా దిగాము. ఇక మోకాళ్ళ పర్వతం వచ్చేసింది. మోకాళ్ళ పర్వతం దగ్గర కూడా కొన్ని పిక్స్ దిగాము. చూసారా ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు స్నాప్లు ఇదేనండి అసలు. అక్కడ పిక్స్ దిగేసేసి నడక స్టార్ట్ చేసాము. 3000 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే మేము మోకాళ్ళ మీద ఒక 9 ఎక్కాము, అంతకంటే ఎక్కువ ఎక్కలేకపోయాము. మా పిల్లలు మటుకు ఫుల్ యాక్టివ్గా చూసారా. తను అయితే మొత్తం మోకాళ్ళ పర్వతం మొత్తం నడుచుకుంటే ఎక్కేస్తాడు. అసలు గ్రేట్, అసలు చాలా చాలా గ్రేట్ అసలు. మొత్తం మీద మాది కాలినడకన కంప్లీట్ అయిపోయింది. అక్కడ మొక్కునేసేసి ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు రూమ్ తీసేసుకున్నారు. వాళ్ళు రాలేదని చెప్పాను కదా. అయితే వాళ్ళు రూమ్ తీసుకుంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. అయితే మేము ఇలా నాడుస్తుంటేనే ఇట్లా రోడ్డుకి అటు సైడ్కి ఇటు సైడ్ ఇంత పెద్ద పెద్ద చేపలు బరకాలు అవన్నీ వేస్తా అంటే ఎందుకు ఇలా వేస్తున్నారు అబ్బా అనుకున్నాగా. ఆ హోటల్స్ వాళ్ళట అలా మంచిగా కూర్చొని తినడం కోసం అంట. ఇక గుండ్లు చేయించుకునే వాళ్ళు ఇక దర్శనంకి వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్తే మాకు నైట్ 7కి బయటకు వచ్చాము. అసలు ఫుల్ అలసిపోయామని షాపింగ్ కూడా అసలు ఏది కుదరలేదు. అందరం కూర్చొని అక్కడే రౌండ్ టేబుల్ సమావేశాల్లా కూర్చొని మొత్తం మంచిగా ఫుల్ తినేసేసి మార్నింగ్ లెగ్సి రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము. అయితే మనకు వచ్చే దారిలోనే గరుస్మంతుడు సపోర్ట్ లేకుండా ఉందటండి. అది గరుస్మంతుడు ఆకారం చూసారా, ముక్కు బాడీ అదంతా మంచిగా అనిపించింది అసలు. అది కూడా అయితే కిందికి వచ్చేసిన తర్వాత ఒక వెహికల్ తీసుకొని కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం వెళ్ళాము. కాణిపాకంలో వీడియోస్ తీయడం కుదరలేదు, ఓన్లీ పిక్సే దిగాము. అక్కడి నుంచి ఒక మంచి హోటల్కి వెళ్ళామండి. ఆంధ్ర స్టైల్ అంటారు కదా, చాలా బాగా పెట్టారు అసలు. వాళ్ళు భోజనాలు సూపర్ ఉన్నాయి అసలు. అక్కడ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం కానీ అక్కడ వీడియోస్ అస్సలు అలౌ లేదు. అక్కడ ఓన్లీ గోల్డెన్ టెంపులే ఉంది కదా. అక్కడి నుంచి అరుణాచలం స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళాక వెంటనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. భలే అనిపించింది. నైట్ 12కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 అయింది. మొత్తం రోడ్డేనండి. ఇది ఒకటి బావో మరి ఇది ఏంటో కానీ మొత్తం చుట్టూ రాతి కట్టడంలోనే లోపలికి వాటర్ ఉన్నాయి. అయితే మనకు తిరుపతిలో జింకలు కనపడలే కానీ అరుణాచలంలో అయితే చాలా జింకలు వెళ్ళి దారి మొత్తం జింకలే కనిపించాయి అసలు. బాగున్నాయి జింకలు అయితే. నడుస్తూ ఉన్నామండి అసలుకి. మధ్య మధ్యలో అంత నైట్ పూట అయినా కూడా స్టాల్స్ ఉన్నాయి. మెయిన్ అక్కడ బాగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు. అయితే మీరు మసాజులు మటుకు మషన్ చూడు వేయించుకోండి. మనం నడిచిన కొంచెం అలసట తీరిపోద్ది. అక్కడ మనకు 1 కిలోమీటర్కి అలా ఇస్తాడు. మా చిన్నల్లుడండి, అల్లరి పిడుగువాడు. మోక్ష మార్గంలోంచి వచ్చాము. అమ్మ పడతారా పట్టనా అనుకున్నా కానీ ఈజీగా వచ్చేసారులేండి. ఈ అరుణాచలం మార్నింగ్ రెస్ట్ కూడా తీసుకోలేదు. మేము ఇక టెంపుల్కి వెళ్ళిపోయాం మార్నింగ్ రెడీ అయిపోయి. అంత అంటే బాగా అలసిపోవడం వల్ల అంత ఇంకా క్లారిటీగా వీడియోలు కానీ కొంచెం తీయలేకపోయా నేను. కానీ టెంపుల్ మటుకి చాలా అంటే చాలా బాగుంది అసలు. మొత్తం చాలా లోపలికి చాలా నడవాలి. మొత్తం రాతి కట్టడము అంత చాలా పెద్దగా. మళ్ళీ అక్కడ మొత్తం అంతా విభూది తీర్థం ఇచ్చారు. విభూదే ప్రసాదం, మళ్ళీ ఇంకా వేరే ప్రసాదం కూడా లేదు. బయటకు వచ్చాక మనం కొనుక్కోవాలి. కానీ చాలా బాగున్నాయి అన్ని గోపురాలు, గ్రేట్ అసలు. అక్కడ కూడా పిక్స్ దిగాము. అక్కడి నుంచి మహాబలిపురం బీచ్కి వెళ్ళాము. పిల్లలందరూ అన్ని పుణ్యక్షేత్రాలు మాకు బీచ్ కావాలంటే అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి అక్కడ ఒక 2-3 అవర్స్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాము అసలుకి.
ఆడి ఆడి పిల్లలు కూడా అలసిపోయారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము, ఫుల్ అలసిపోయాము కూడా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, అందరికీ బాయ్.